నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, తెలంగాణ రాజీవ్ యువ వికాసం సంబంధించి అప్డేట్ చూసినట్టయితే రాజీవ్ యువ వికాసానికి తాత్కాలిక బ్రేక్ అంటే ఇక్కడ అప్డేట్ అయితే చూడొచ్చు. నేటి నుంచి మంజూరు పత్రాల అందజేత వాయిదా అంటూ ఇక్కడ మనం అయితే అప్డేట్ చూస్తూ ఉన్నాం. సో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు వీడియో అందజేస్తూ ఉన్నా. సో వీడియో పూర్తి వరకు కూడా చూడండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి. ఇక్కడ కొనసాగుతున్న దరఖాస్తుల పరిశీలన, పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితా అంటే ఇక్కడైతే చూస్తూ ఉన్నాం. సరే, ఏమి ఇచ్చిరేందని చూద్దాం ఒకసారి. అయితే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి. సో జూన్ 5న క్యాబినెట్ సమావేశంలో స్పష్టత అంటూ కూడా ఇక్కడ ఒక మార్కుతోనైతే చూడొచ్చు. మరి అయితే నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కింద రుణ మంజూరు పత్రాలు అందజేతకు ఇక్కడ తాత్కాలికంగా బ్రేక్ పడిందంటూ ఇక్కడైతే చూడొచ్చు. అయితే వాస్తవానికి సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభించి ఈ నెల 9 వరకు లబ్ధిదారులకు ఈ పత్రాలు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే వీటి పంపిణీకి సంబంధించి ఆదివారం రాత్రి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఏర్పాట్ల విషయంలో అధికార యంత్రాంగం అయోమయంలో పడిపోయింది. ఎట్టకేలకు సోమవారం జరగాల్సిన రుణ మంజూరు పత్రాల అందజేత విషయంపై ఇక్కడ ఆదివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ చూసినట్టయితే మంత్రులతో నిర్వహించిన సమావేశంలో వాయిదా వేసినట్లు ప్రకటించారంటూ ఇక్కడైతే మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ సమావేశంలో రాజీవ్ యువ వికాసంపై చర్చించారు. ఈ సందర్భంగా రాజీవ్ యువ వికాసానికి ఇక్కడ చూసినట్టయితే అంచనాలకు మించి దరఖాస్తులు వచ్చాయని, అనర్హులకు పథకం అందకుండా చూడాలన్న ఫిర్యాదులు ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చాయని సో ఇక్కడ మంత్రులు సమావేశంలో సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దరఖాస్తుల స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాలను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారంటూ ఇక్కడైతే మనం చూస్తూ ఉన్నాం. అయితే మరింత లోతుగా విశ్లేషించి లబ్ధిదారులను గుర్తించాలని నిర్ణయించారు. ఒక్క అనర్హుడికి రాజీవ్ యువ వికాసం ద్వారా లబ్ధి చేకూరవద్దని తెలిపారు. ఈ అంశంపై క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఈ నెల 5న క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించగా ఈ సమావేశంలో యువ వికాసంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు మనకు. సరే, చూడాలి మరి ఎట్లా ఇస్తారు, ఏం చేస్తారని. సో ఇక్కడ ఇది ఈ కారణాలు పరిగణలోకి అని చెప్పేసి కూడా ఇక్కడైతే ఇచ్చారు మనకు. సో చూద్దాం. ఇది కూడా రాజీవ్ యువ వికాసం పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా 16.23 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఇందులోంచి 5 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి స్వయం ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ నేపథ్యంలో ఈ నెల 2 నుంచి 9 వరకు రుణ మంజూరు పత్రాలు పంపిణీ జరుగుతుందని అంతా ఎదురు చూశారు. మొదట విడతలో ₹50,000 నుంచి ₹1,00,000 దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మాత్రమే మంజూరు పత్రాలు అందజేస్తామని ఇటీవల ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. కేటగిరీ 1లో ₹50,000 నుంచి ₹1,00,000 వరకు దరఖాస్తుదారుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. సో దాదాపు 2.8 లక్షల మందికి ఈ కేటగిరీ కింద యూనిట్లు మంజూరు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. కాగా 1,32,634 మంది దరఖాస్తు చేసుకున్నారంటూ కూడా మనకిచ్చారు. అదే ₹50,000 లోపు యూనిట్కు పూర్తి రాయితీ ప్రకటించిన 39,401 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. ₹1,00,000 లోపు యూనిట్లకు 90% రాయితీని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈ కేటగిరీలో ఇక్కడ చూసినట్టయితే మనకు 93,233 దరఖాస్తులు వచ్చాయి. గరిష్ట ధర ₹4,00,000 కలిగిన యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారు. అయితే దరఖాస్తులో పేర్కొన్న యూనిట్లను ఆ తర్వాత కూడా అభ్యర్థి మార్చుకునే వెసులుబాటు ఉండడంతో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందంటూ ఈ విధంగా మొత్తానికైతే మరి ఏది మనకు అంటే మంజూరు పత్రాలు అందజేస్తారని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే తాత్కాలికంగా ఇక్కడ బ్రేక్ అంటూ మనం అప్డేట్ అయితే చూస్తూ ఉన్నాం. సో చూద్దాం, మరింత అప్డేట్ ఏమైనా వస్తే మళ్ళీ ముందుకు తీసుకొని వస్తా. సో ఎట్లా చేస్తారు ఏందని అంటే 5న క్యాబినెట్ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు కాబట్టి చూద్దాం. సో ఇదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి రండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతుందండి నాగరాజ్ టీవీ.